ఓకే అన్న, మీది ఇక్కడనే కదా? లోకలే అన్న మాది. ఏం జరిగింది అసలు ఆ రోజు? ఎట్లా ఈ సమస్య ఎట్లా తలెత్తింది అసలు? ఆ రోజు ఉదయాన మార్నింగ్ 6-7 కల్లా వాటర్ ఏం లేదన్న, మా నార్మల్ ఉంది. 7 కల్లా 8 కల్లా ఎమ్మటే వాటర్ ఒకేసారి కమ్మేసింది అన్న. వాళ్ళు ఇంత ముందుకు వచ్చినప్పుడు మామూలు నార్మల్గా మొక్కలు వాటర్ వచ్చేది, వాళ్ళంత ధైర్యంగా ఉన్నారన్న. ఇంత హైవే లెవెల్లో వాటర్ వచ్చిందో వాళ్ళకి అనుకోలేదు. ఒకేసారి వాటర్ అంతా కమ్మేసాకల్లా వాళ్ళకి భయం అనిపించి లోకల్లో ఫోన్ చేసి వాటర్ కమ్మేసింది మమ్మల్ని కాపాడండి ఫోన్ చేసిన అన్న. వాళ్ళు తాళ్ళు అవి తీసుకొచ్చాక అప్పటికి ఈ వాటర్ అక్కడ దాకా వెళ్ళిపోయినాయి అన్న. వాళ్ళ ఇంట్లో బయటకు రాలేక భయం వేసి ఇల్లు ఎక్కి పైన ఇంటి మీద కూర్చున్నారు అన్న. వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ, ఆ అబ్బాయి ముగ్గురు అన్న ఇల్లుకి ఇంటి మీద కూర్చున్నారు. ఇంటి మీద కూర్చున్నాక రెస్క్యూ టీం వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళంతా వచ్చాకల్లా అప్పటికి వాటర్ హై లెవెల్ అయిపోయింది, మనం కాపాడలేకపోయినామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. మన కలెక్టర్ గారు వచ్చారు, సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళంతా వచ్చారు. వచ్చి మన డ్రోన్తో వాళ్ళకి లైఫ్ జాకెట్లు, మన ట్యూబ్లు అవి పంపించారు అన్న. పంపించి వాళ్ళు ఫుడ్ పంపించారు. మార్నింగ్ 7 ఎక్కిన వాళ్ళు 2:30 దాకా కూర్చున్నారు అన్న. కూర్చుని అప్పటిదాకా హెలికాప్టర్ వస్తుంది వాళ్ళ ఫోన్లో చెప్పడం వల్ల వాళ్ళు అప్పటికల్లా ధైర్యం చేసి కూర్చున్నా. 2:30 టైంలో గోడ మొత్తం కూలిపోయినప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళ బాబు అటు కొట్టుకెళ్ళారు. వాళ్ళ డాడీ అక్కడ చెట్ల చిక్కుపోయాడు అన్న. వాళ్ళ బాబుని అక్కడ హైవే కాడ మన అలలో వస్తుంది, అల మీద గుంజి పైకి వేసాను అన్న. రెస్క్యూ టీం అక్కడ ఉంది, వాళ్ళు గుంజి పైకి వేసాను. బాబు బతికిండు, వాళ్ళ మమ్మీ మునిగి వెళ్ళిపోయింది, చనిపోయింది. వాళ్ళ డాడీ ఇక్కడ చనిపోయింది చెట్లల్లో. శవం దొరికింది అన్న. వాళ్ళ డాడీ తెల్లారి దొరికింది అన్న. ఆ రోజు వద్ద దగ్గలే కానీ తెల్లారి దొరికింది వాళ్ళ డాడీది. ఆ బాబు ఒక్కడే ఆ రోజు బతికిండు, ఒక్కడే బతికిండు. ఓకే, ఇప్పుడు అంటే ప్రభుత్వం ఏమన్నా సహాయం చేస్తా అంటుందా? హెలికాప్టర్ వచ్చి కొద్దిగా సహాయం చేసినట్టు వాళ్ళు ముగ్గురు ప్రాణాలు బతుకన్నా, ముగ్గురు ఖచ్చితంగా సేవ్ అయ్యేవాళ్ళు. ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు ఈ ప్రాంతం నుండి, ఎవరైనా వచ్చిరన్నా ఆ సందర్భంలో? అప్పుడు ఆ రోజు ఎవరు రాలే అన్న. చనిపోయినాక బాడీని తీసుకొచ్చి అక్కడ పెట్టినాక తెల్లారి వచ్చి వాళ్ళ బాబుతో మాట్లాడి 2 లక్షలు ఇస్తామని చెప్పి ఇస్తామని చెప్పేదన్న. ఇచ్చేదన్న 2 లక్షలు. 2 లక్షలు అంతే. కాపాడే ప్రయత్నం అంటే సిగ్నల్ రావట్లేదు, హెలికాప్టర్కి సిగ్నల్ రావట్లేదు అని చెప్తుందన్న. ఒక హెలికాప్టర్ వచ్చినట్టు ముగ్గురు బతుకు ఖచ్చితంగా. వాళ్ళు పొద్దు 7 కాంచి 2:30 దాకా కూర్చున్నా గోడ మీద. 7 కాంచి 7 గంటల దాకా కూర్చుంది గోడ మీద. మేము మొత్తం అక్కడ ఉన్నాం, అక్కడ నుంచి చూస్తున్నాం. మేమంతా 7 దాకా ఏం చేయలేని పరిస్థితి. ఇక్కడ మేము ఉన్న లెవెల్, ఈ హై లెవెల్ వచ్చింది వాటర్. ఇక్కడ ఉన్న కానీ మనం ఈ లెవెల్ వాటర్ వస్తుంది. అంత వాటర్ వచ్చింది ఇప్పుడు రాలేదు గతంలో. మామూలుగా వచ్చిందన్న. మామూలుగా ఇట్లా 3 ఫీట్ల హైట్లో వచ్చేది. ఇప్పుడు మనకాడ 6 ఫీట్ వచ్చింది. ఏందే ఆ లెవెల్లో ఎవరైనా చేయలేకపోయారు అన్న. అట్లా హెల్ప్ చేయలేకపోయారు ఎవరైనా. చూసుకుంటే ఆడ బాధపడ్డాం కానీ ఎవరు హెల్ప్ చేయలేకపోయాం మేము. అంత వాటర్ వచ్చిందన్న. ఓకే, చూసుకుంటున్నారు కదా, ఏదైతే వరద గతంలో ఎప్పుడు లేని విధంగా వరద రావడం ఒకేసారిగా అకస్మాత్తుగా ఏం చేయలేని పరిస్థితి చూస్తున్నప్పటికీ కూడా ప్రజలు కూడా ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు. హెలికాప్టర్ అయినా వచ్చి వాళ్ళను కాపాడుతుందేమో అని చెప్పేసి చిన్న హోప్తో వాళ్ళు దాదాపు 7-8 గంటల పాటు దానిపైన నిల్చుని ఉన్నప్పటికీ హెలికాప్టర్ రాకపోవడం, అలాగే సిగ్నల్స్ లేవని చెప్పిరంటే ఒకసారి చూసుకోవచ్చు. పెట్రోల్ పంపు కూడా పూర్తిగా ధ్వంసమైన సందర్భం. అలాగే ఇదే ప్రాంతంలో నివసిస్తున్నటువంటి చాలామంది కూడా ప్రభుత్వం ఏదైనా సహాయ చర్యలు తీసుకుంటుందేమో, సహాయం చేస్తుందేమో, వాళ్ళని ఇద్దరిని భార్యాభర్తలని అలాగే వాళ్ళ కొడుకును కాపాడుతుందని చెప్పేసి చాలా ఆశతో ఉన్నప్పటికీ వాళ్ళ ఆశలు అయితే నిరాశలైనట్టు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఒకసారి చూసుకోవచ్చు. ఇదే నిన్న ఏదైతే విధ్వంసంగా మారినటువంటి పరిస్థితులు, ఈ ప్రాంతం అంతా విధ్వంసం, ఒక రోడ్డు కొట్టుకపోయింది, అనేక నష్టం, అటు పంట నష్టం కావచ్చు, ఇటు ఆస్తి నష్టం కావచ్చు. ఒకవేళ ఆస్తి నష్టానికి కావచ్చు, పంట నష్టానికి కావచ్చు ఏదైనా భరోసా ఉంటుండొచ్చు. కానీ ఒక కన్న కొడుకు ముందే తల్లిదండ్రులు కొట్టుకపోతే కొడుకు ఏం చేయలేని పరిస్థితి, అటు కొడుకు కొట్టుకోబోతుండగా భార్య కొట్టుకోబోతుండగా భర్త ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళను ఒక విషాద స్థాయిలో అయితే కమ్మేసినాయి అనుకోవచ్చు. ఎందుకంటే చాలా దారుణమైన సంఘటన. అటు కొడుకు ముందే తల్లిదండ్రులు చనిపోవడం, కొడుకులు కూడా రోధిస్తూ ఉన్నారు నిన్న.